హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మేము పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు ఈ సైకిల్ టీ పాయింట్ చూశాను. చూడగానే ఇలా కూడా బిజినెస్ చేయొచ్చా అనిపించిందండి నాకు. ఇక అదే పనిగా గమనించాను. ఈ పెద్దాయన టీ స్టాల్ మొత్తం ఒక సైకిల్ మీదే పెట్టేశారండి. ఇక్కడ విశేషం అదే. చాయ్ తాగడానికి చాలామంది జనం వస్తున్నారు. ఇక్కడ ఇంతమంది జనం ఏంటా అని నేను చూశాను. సైకిల్ పైనే ఒక స్టాండ్ అరేంజ్ చేసుకున్నారు. తర్వాత 2 కుంపట్లో మండుతున్న బొగ్గులు నిప్పులమాట. ఆ కుంపటి దానిపైనే వేడి వేడి పాలు, మంచి రుచిగా స్మెల్ వస్తుంది. వేడి వేడిగా మరుగుతున్న పాలు, ఆయన చాయ్ కలిపే విధానం కూడా పాత రోజులు గుర్తొచ్చాయండి నాకైతే. అలాగే మనం ఇదివరకు పొయ్యి మీద పెట్టుకున్నది, కుంపటి మీద పెట్టుకున్న చాయ్ అయితే అమ్మ చేసి ఇచ్చింది, నానమ్మ అమ్మమ్మ చేసి ఇచ్చింది కూడా నాకు గుర్తుకొచ్చింది. చాయ్ అయితే మంచి రుచిగా ఉందండి. చూడండి ఎలా కలుపుతున్నారో. ఇదొక చిన్న బిజినెస్ అని చెప్పడానికి నేను మీకు చూపిస్తున్నాను. ఈ చాయ్ వాలాని నేను షూట్ చేసి నా వీడియోలో చూపించడానికి కారణం ఏంటంటే, చాలామంది అందరం అంతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలని, బోల్డ్ డబ్బు సంపాదించాలని చాలా కలలు కంటామండి, ఆశపడతాము. అంతేకాకుండా ఆ వ్యాపారం కోసం కష్టపడి సేవింగ్ చేసిన డబ్బంతా దాని మీదే పెడతామండి. కానీ ఎఫెక్ట్ మాత్రం పెట్టం. డెవలప్ చేసే అంత ఓర్పు ఉండదు. అది ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే నించునే అంత శక్తి ఉండక ఒక 1 ఇయర్కే వ్యాపారాన్ని మూసివేసి మళ్ళీ వేరే వ్యాపారం వంక మనం చూస్తూ ఉంటాం. అలా ఈ తరహాలో చాలామంది అలాగే చేస్తున్నారు. నించునే క్యాపబిలిటీ ఎవరికీ లేదన్న విషయం అయితే ఒకటి అర్థమవుతుంది. చిన్న చిన్న వ్యాపారాలే పెద్ద సంస్థల కింద రూపుదాల్చడం మనం చూస్తూ ఉంటాం. అందుకు కారణం మన ఆలోచన, మనం చేసే ధైర్యం. ఆ ఒక్క అడుగే ప్రారంభం అని మనం మర్చిపోతూ ఉంటాం. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ధైర్యంతో ఆ చిన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ పెద్ద వ్యాపారాలుగా తీర్చిదిద్దిన మహానుభావులు ఎంతోమందిని మనం చూసాము. అంతేకాకుండా ఒక్కొక్కసారి డబ్బు ప్రమేయం లేకుండా కూడా మన తెలివే మన పెట్టుబడి అనుకొని బిజినెస్ చేసేవాళ్ళని కూడా చూసామండి. ఈ పెద్దాయన కూడా ఆయన తెలివితేటలే, ఆయన కష్టమే ఆయన పెట్టుబడి అని నిరూపించారు. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న చిన్న అంగళ్ళు, రోడ్లు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు, పళ్ళ వ్యాపారాలు, అలాగే వీధుల్లో ముసలివారు, ఆడవారు అమ్మే వ్యాపారాలు, వీటి గురించి నేను చర్చిద్దామని ఈ వీడియో చేశానండి. కొత్త వారితో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం, వారు చెప్పే మాటలు ఎటువంటి ఈగో లేకుండా వినాలండి. వారి అనుభవాలు, వారి ఎక్స్పీరియన్సు, ఇంకా వారి మంచి చెడ్డలు అన్నీ షేర్ చేసుకోవడం వలన మనకు మంచి అనుభూతిని పొందవచ్చని మనకి అర్థమవుతుందండి. పూర్వం రోజుల్లో బాగా ముసలవ్వలు రోడ్డు సైడు వ్యాపారాలు చేసేవారండి. అదే పళ్ళ వ్యాపారాలు, కూరగాయలు, ఇంకా నిమ్మకాయలని చిన్న చిన్నవి వగైరా వ్యాపారాలు చేసేవారన్నమాట. ఈ తరహాలో వీధులన్నీ సరదాగా కాలక్షేపంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవటమే కాక కలకల్లాడుతూ ఆ ముచ్చట్లతో ఇంకా కాలక్షేపం అయిపోతూ ఉండేదన్నమాట, అటు ఇటు వెళ్ళేవారికి కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న అంగళ్ళు వచ్చేసి రాజమండ్రిలోని కోటగుమ్మం సెంటర్ అది. ఆ సెంటర్లో నిమ్మకాయలు, బత్తాకాయలు, తర్వాత నారింజ కాయలు, ఉసిరికాయలు, ఇలాగా మీరు చూస్తున్న ఈ పళ్ళన్నీ అమ్ముతారు. వీరు వచ్చేసి రెల్లీల కులానికి చెందినవారు. ఇక్కడ హోల్సేల్ వ్యాపారం జరుగుద్ది. మహా సరదాగా చాలా చక్కగా మాట్లాడతారన్నమాట. తెలియని వారికి కూడా సరసమైన ధరలకి అందిస్తూ ఉంటారు. బయట ఎక్కడ కొన్నా కూడా వీరి దగ్గర వచ్చినంత సరుకు రాదని చెప్పచ్చు. అలాగే బయట నిమ్మకాయ ఒక్కటి 5 రూపాయలు అమ్ముతున్నారు. వీళ్ళ దగ్గర 20 రూపాయలకి ఒక సంచుడు నిమ్మకాయలు వస్తాయన్నమాట, ఒక కవర్ నిండా. అలాగే అన్ని సరసమైన ధరలతో చక్కగా తీయటి మాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు లాభాలు ఆశించకుండా ఎంత నష్టాలు వచ్చినా కూడా ఇదే వ్యాపారం తరతరాలుగా చేస్తున్నారని మనం చెప్పొచ్చు.
ఇప్పుడు ఉన్న డిజిటల్ యుగంలో పెద్ద పెద్ద మాల్స్ ఆవిర్భావం చెందాయి. అలాగే రిలయన్స్, డీమార్ట్, బెస్ట్ ప్రైస్, మోరు ఇలా ఎన్నో సూపర్ మార్కెట్లు అవతరించడం వలన చిరు వ్యాపారస్తులు జీవనోపాధి దెబ్బతినటమే కాకుండా వారి వ్యాపారాలు, కిల్లి కొట్టులు, పచారీ కొట్టులు, ఇలా చిన్న చిన్న అంగడ్లు, కూరగాయల కొట్లు, రోడ్డు సైడ్ వ్యాపారస్తులు వారు పట్టుకొడుతున్నారనే చెప్పొచ్చు. అన్ని సరుకులు ఒకే చోట కొనటం ద్వారా టైం సేవ్ అవుతుందని అనుకుంటాము. అలాగే ఒక్కొక్కసారి కాలక్షేపానికి సరదాగా కూడా మాల్స్కి వెళ్తూ ఉంటాము. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే 1-2 సరుకులు కొనడానికి వెళ్ళి 5,000, 1,000 రూపాయలు లేకపోతే 10,000 బిల్లు చేస్తున్నాము. ఇదే సూపర్ మార్కెట్ల టెక్నిక్ అని మనం తెలుసుకోవాలండి. మన పాత రోజుల్లో అయితే ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. అలాగే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి మార్కెట్కి వెళ్ళేవాళ్ళం. బేరసారాలతో మనకు కావలసినవి మాత్రమే ఇంటికి తెచ్చుకునేవాళ్ళం. అలాగే వాకింగ్ చేసినట్టు కూడా అయ్యేది. పెద్దవారు కూడా చక్కగా ఒంటరిగా బుట్ట పట్టుకొని వాకింగ్ కోసమని కూడా వెళ్ళేవారు. పేరేంటి మీ పేరు? గట్టిగా చెప్పండి. మాడుగుల బుజ్జమ్మ గారు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? నేనైతే 35 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. మా అత్తగారు వాళ్ళు అయితే 80 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ఇక్కడ 80 సంవత్సరాలు మా అత్తగారు ఆవిడ చనిపోయాక నేను ఎక్కానండి. 35 సంవత్సరాలు అయింది. మీరు ఆయన చనిపోయాక మీరు ఎక్కి 35 ఏళ్ళు అయింది. ఏమేమి అమ్ముతారు? నేనా నారింజకాయలు, నిమ్మకాయలు, దప్పకాయలు, వెలక్కాయలు, ఉసిరికాయలు. అంతేనా? పంపర పనసకాయ ఎంత? పంపర పనసకాయ ఒకటి వచ్చండి 80 రూపాయలు. 80 రూపాయలు చెప్తామండి, 50 రూపాయలు అమ్ముతాం. ఇక్కడ బాగా వ్యాపారం జరుగుద్దా? ఎలా జరుగుద్ది? ఎలా జరుగుతుందండి? ఓ రోజు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదండి. రోజుగా 3,000, 4,000 అమ్ముతాం. రోజుకి 3,000, 4,000 అమ్ముతారా? పర్వాలా, బిజినెస్ బాగుంది మీ వ్యాపారం. పచ్చి వ్యాపారం అంటారా? ఒక రోజు అమ్మాం బాగా పొద్దునుంచి 200 అమ్మారు. ఈ సరికి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? రైతులు చెప్తారండి. రైతులు ఏజెన్సీ నుంచి వస్తుందా? కాదండి, ఇటు కవలగొయ్య, పిడింగొయ్య, రఘునాథపురం, సీతాపట్నం. ఏమిట్లు? రెల్లీలు. అక్క మీ పేరు? సిగ్గుపడకండి, చెప్పండి. వెంకటలక్ష్మి. ఎన్నాళ్ళకి చేస్తున్నారు ఈ వ్యాపారం? 150 సంవత్సరాలు చేస్తున్నాను. ఎంత మిగిలిద్ది? రోజు ఒక 500, 600, 300. వ్యాపారం 3,000 మిగిలిందండి మాకు. 3,000 అనుకుంటున్నారా? వ్యాపారం 3,000 చేస్తాం ఇక్కడ. వ్యాపారం 3,000 సరుకు. 3,000 సరుకు అమ్మితే రోజు 200, 250 దొరుకుతుంది. అంటే 300. మార్కెట్లో కన్నా మీ దగ్గర తక్కువకి వస్తాయి కదా నిమ్మకాయలు కానీ, దబ్బకాయలు కానీ. హోల్సేల్ బేరం. మీ పేరేంటండి? వెంకటలక్ష్మి గారు. రెల్లీలేనా? ఓకే అక్క, థ్యాంక్స్ అండి. ఓ అక్క, చెప్పక్క. చెప్పక్క, బాగున్నావు అందంగా నల్లపోసలు వేసుకొని. మీ అమ్మతరం అంటే ఎన్నాళ్ళు చేస్తున్నారు? 30 ఏళ్ళు. వాళ్ళ అమ్మగారు 50 సంవత్సరాలు చేస్తున్నారు. 50 ఏళ్ళు. 50 సంవత్సరాలు. ఆ తరం అయిపోయిన తర్వాత మేము ఎక్కామండి. మీరు ఎక్కారు. 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు. తరాలండి ఇది. ఈ చోటు మా అత్తగారు వాళ్ళ అమ్మగారు తెచ్చుకొని మా అత్తగారికి వచ్చింది. మా అత్తగారు తెచ్చుకొని నేను వెళ్ళిపోతే మా కోళ్ళు అలా. బాగుంది, కలకల్లా ఆడిపోతున్నారు వీటి మధ్యన మీరు. ఇవి ఎలక్కాయలు పచ్చడి చేసుకుంటారు, ఇంకేం తింటారు?
కూరల్లో కూడా వేసుకుంటారు ఎలకే పచ్చడి. ఉప్పులు వేసుకుంటారు, ఆ, పచ్చడి చేసుకుంటారు, బెల్లం వేసుకొని తింటారు. స్నాక్ ఐటమ్గా కూడా చేసుకుంటున్నారు ఈ మధ్యన. అవునండి, అదే బ్యాలెన్స్ అయిపోయిందండి బాగా. ఫేమస్ అయింది ఎలక్కాయ ఆరోగ్యం. ఎలక్కాయ గురించి మన పిల్లలకి ఇంకా తెలియదు. మరి వర్షం వస్తే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, మరి ఇవన్నీ ఎలాగా తడిచిపోతాయా? గొడుగులు పెడతారు, ఇవన్నీ తడిచిపోతాయి. ఎన్నైనా వాడినైనా ఇంక ఇలాగే మరి సరికి కూలిపోద్దిగా. ఉండిపోయి పడేసుకోవడం, బాగుంది అమ్ముకోవడం. ఎక్కువ నష్టం జరుగుద్ది అంటున్నారు. ఆ? ఇది కుళ్ళిపోయింది, 1000 రూపాయలు పోయినట్టే. ఈ తరహా అంగట్లు తరతరాలుగా వీరి పూర్వీకుల నుంచి వీరు వారసత్వంగా పొంది ఉన్నారంట. అయితే వీరికి ఎక్కువ లాభాలు రాకపోయినా నష్టాలే వారు చవి చూచినా కూడా ఆనందంగా మేము ఈ వ్యాపారం చేస్తున్నామని వారు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఎండకి వానకి మేము తడుస్తాము, అలాగే ఈ కాయలు పళ్ళు కూడా తడుస్తూనే ఉంటాయి. కుళ్ళిపోయిన సరికే ఎక్కువ ఉంటుంది. ఇది పచ్చి వ్యాపారం అని చెప్తున్నారు. ఈ కూరకో నారుకో 200 300 మిగులుతాయని మేము మా పెద్దవారు ఇచ్చిన వ్యాపారాన్ని మేము వదలలేకపోతున్నాము అని చెప్తున్నారు. వీరు ఇలాగా లాభాలకు ఆశించకుండా వ్యాపారం చేయడం వలన ఆ సైడు కోటగుమ్మం వైపు గాంధీనగర్ ఇది వెళ్ళేటప్పుడు చూడగానే 2 కళ్ళు నిండిపోతాయి అన్నమాట. అంత కలకల్లాడిపోతూ ఉంటారు ఆ పళ్ళ మధ్యన వీళ్ళు. నాకైతే ఇటువంటి చిరు వ్యాపారాలు దెబ్బతినకుండా ఇంకా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను.
లోనమ్మ గారు దగ్గర వచ్చి కొనుక్కోండి. ఓకే. ఈ మొత్తం బాగుందండి, మీ వ్యాపారం బాగుంది చక్కగా. బాగుందండి, అన్ని కష్టాలు ఇబ్బందులు. కష్టం లేని జీవితం ఉండదండి. ఎందుకండి 2000 పెట్టుబడి పెడితే 2000 500 వస్తుంది, 1500 నష్టపోతుంది. పెట్టిగానాలా 3000 రూపాయలు జరుపుకుంటామండి. అవి దొరికితే లాభం దొరుకుతుంది. లేకపోతే 1000 రూపాయలు తగ్గిపోయింది. దానికి నష్టం మీరే పడాలి. ఇక్కడ వ్యాపారాలు ఏమైనా 200 300 దొరికితే తింటాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ లోపల ఏం వర్షం వచ్చిందా పడ్డదా దొరికిపోతుంది, అయిపోయినట్టు. అప్పులు పాలు తెచ్చింది మాకు మిగిలిన ఇందులో ఏమి లేదు. వర్షం వస్తే సరుకు కులిపదు. దీపంలో వంటలకు ఉండే వంటలన్నీ మాయనండి. వంటలకు ఉండే వంటలు మీవి చూపించి పెట్టారా? ఎన్నెలుగా చేస్తున్నారు సార్ ఈ బిజినెస్? అయితే 20 సంవత్సరాల దగ్గర అవుతున్నాను. 2001. 2001 నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫేమస్ కదా, ఎవరు వచ్చినా ఆగి తింటూ ఉంటారు, చాలా టేస్ట్ ఉంటుంది కదా. అది మేము కూడా చిన్న క్లిప్ ఏదో పెట్టుకుందాం. వచ్చారంటే మా బ్రెడ్ బజ్జీ తెచ్చాకనే వెళ్ళరండి అసలు ఎవరు. అవునవునండి, బ్రెడ్ బజ్జీ ఉల్లి బజ్జీ రెండు ఫేమస్. పెద్ద చేకోడి, ఇది పెద్ద చేకోడి, ఇది ఉల్లి బజ్జీ. మీ పేరు సార్? నా పేరు బుజ్జిబాబు. ఈ కార్తీక దీపం గురించి చెప్పండి. సీరియల్ కాదు, అందులో వంటలెక్క వండే వంటలని మావే. కార్తీక దీపంలో వంటలెక్క వండే వంటలన్నీ సారివే అంటండి, బుజ్జి గారివే. ఓకే సార్. అన్న ఏం బజ్జీ ఇది? బ్రెడ్ బజ్జీ. రోడ్డు సైడ్ ఫుడ్ రోజు తినటం మంచిది కాకపోయినా అప్పుడప్పుడు డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయాలండి. మంచి మంచి వంటకాలని, మంచి రుచిగల ఆహారాన్ని తినటం ద్వారా మన అభిరుచుల్ని మెరుగుపరుచుకోవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలని బ్రతికించుకుందామని మీకు చెప్తూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి.